నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. నిమ్స్ హైదరాబాద్ లోపల ఎవరైతే బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్‌కి అప్లై చేసుకున్నారో వాళ్ళందరి కోసం ఈ వీడియో. అండ్ మన అప్లికేషన్ అయితే పెట్టుకున్నాం. ఒకవేళ సీట్ రాకపోతే మనకు నెక్స్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పి మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఈ ప్రాసెస్ లోపల మనం బీపీటీ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, ఎన్ని అప్లికేషన్స్ వస్తున్నాయి, అండ్ మనకి ఎంత కాంపిటీషన్ ఉంది, అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల మనకు ఎన్ని నంబర్ ఆఫ్ అప్లికేషన్స్ వస్తున్నాయి, ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంత కాంపిటీషన్ ఉంది అని చెప్పి మాట్లాడుకుందాం. అండ్ మనకి అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి ఇంకా మనకి సో, ఈ ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ లాంటిది రిలీజ్ కాలేదు కాబట్టి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయనేది తెలవదు. కాబట్టి నెక్స్ట్ టైమ్ మనం ఈ ఏహెచ్ఎస్ గురించి కూడా మాట్లాడుకుందాం. కానీ ఏహెచ్ఎస్ లోపల మనకి ఒక్కో కోర్స్ లోపల 10-12 సీట్లు మాత్రమే ఉంటాయి కాబట్టి, ఇంకా ఎక్కువ కాంపిటీషన్ అయితే ఉంటది అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల. మనమైతే డీటెయిల్‌గా ఒక అనాలిసిస్ చేసి, మనకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయా? లేదా? అని చెప్పి మీకు క్లారిటీని తీసుకొచ్చి, అండ్ దెన్ మనకు సీట్ రాకపోతే ఓకేనా. డిసప్పాయింట్ కావాల్సిన అవసరం లేదు. వి హావ్ లాట్ మెనీ థింగ్స్. మనకి లాట్ మెనీ సీట్స్ ఉన్నాయి. లాట్ మెనీ కాలేజెస్ ఉన్నాయి. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అనేది ఒక కాలేజ్ మాత్రమే. మనకి ఏ యూనివర్సిటీ ఉంది, అండ్ నోటిఫికేషన్ ఎప్పుడొస్తది, అండ్ ఎట్లా అప్లికేషన్ పెట్టుకోవాలని చెప్పి మనమైతే డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అవర్ మెయిన్ అజెండా. మనమైతే ఈ వీడియో లోపల డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. కాబట్టి మనం ఇట్లాంటి వీడియోస్ చాలా చేసుకున్నాం ప్రీవియస్‌గా. అండ్ ఫర్దర్‌గా కూడా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. మీరు మన ఛానల్‌కి కొత్తగా వస్తే మాత్రం డెఫినిట్‌గా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. జస్ట్ ఐ యామ్ ఎక్స్‌పెక్టింగ్ ఎ సబ్స్క్రైబ్ ఫ్రమ్ యూ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్. అండ్ మనమైతే డీటెయిల్‌గా ఇట్లాంటి వీడియోస్ అయితే చేసుకుంటా ఉంటాం. ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసేసేయి. అండ్ వెన్ కమ్స్ టు మనకి బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ. ఈ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ విషయానికొస్తే మనకు ఫస్ట్ కౌన్సెలింగ్ బీపీటీ అయితది. తర్వాత బీఎస్సీ నర్సింగ్ అయితదన్నట్టు. బీఎస్సీ నర్సింగ్ తర్వాత ఏహెచ్ఎస్ అయితది. అండ్ మనకి బీపీటీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయింది. అండ్ మనకి బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి స్టార్ట్ అయితుంది. అండ్ దెన్ ఏహెచ్ఎస్ సంబంధించి మనకింకా నోటిఫికేషన్ రాలేదు. మెరిట్ లిస్ట్ వస్తది. మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి ఏహెచ్ఎస్ కూడా స్టార్ట్ అయిపోతదన్నట్టు. ఓకేనా. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి మనం మాట్లాడుకుంటే, మనకు 50 సీట్లున్నాయి నిమ్స్‌ల. నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల బీపీటీకి 50 సీట్లయితే ఉన్నాయి. ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2025-26 అండ్ మనకి 4½ ఇయర్స్ డ్యూరేషన్ ఉంటది. అండ్ బైపీసీ వోళ్ళు ఎలిజిబుల్ అయితారు. వొకేషనల్ వోళ్ళు ఎలిజిబుల్ అయితారు. అండ్ ఎంసెట్ రాసి బైపీసీ, వొకేషనల్ ఉన్నోళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అయితారన్నట్టు. ఈ విషయం మనకు తెలుసు. ఓకేనా. మనకెన్ని సీట్లున్నాయి? ఐ వాంట్ టు టెల్ యూ థట్ మనకు 50 సీట్లయితే ఉన్నాయి ఇక్కడ. ఈ 50 సీట్లను కూడా మనకి కేటగిరీ వైస్ ఓకేనా. రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం డివైడ్ చేస్తారన్నట్టు. ఒక్కో కేటగిరీకి ఇన్ని సీట్లు అని చెప్పి. మన కేటగిరీకి ఎన్నొస్తాయి? అప్రాక్సిమేట్‌గా ఒక 7-8 సీట్లయితే వస్తాయన్నట్టు. ఓకేనా. సో, అట్లా. అండ్ ఇది మనకు 50 సీట్లున్నాయి ఇక్కడ. అండ్ మనకి బీపీటీకి సంబంధించి ఎన్ని అప్లికేషన్స్ వచ్చినాయి మరి అంటే 976 అప్లికేషన్స్ వచ్చినాయి. 976 మంది అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. ఓకేనా. మేము నిమ్స్ లోపల చేస్తామని చెప్పి అప్రాక్సిమేట్‌గా ఒక 900 అనుకున్నా కూడా మనకున్న 50 సీట్లకు ఎంతమంది అప్లై చేసిర్రు కదా అంటే 950 మంది అప్లై చేసిర్రు. ఓకేనా. 900 మంది ఎక్కువ అప్లై చేసిర్రన్నట్టు. అండ్ ఇక్కడ మనం చూసుకుంటే మనకి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎంతమందిని పిలిచిర్రు మరే అంటే అప్రాక్సిమేట్‌గా మనకొక 170 పీపుల్ దాకా పిలిచిర్రన్నట్టు. ఓకేనా. మనకి 170+ పీపుల్‌ని పిలుస్తారు. ఎందుకు అనంటే మనకు కొంతమంది అటెండ్ కావచ్చు, కొంతమంది అటెండ్ కాకపోవచ్చు. కాబట్టి మనకు లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అని చెప్పి ఒక లిస్ట్ రిలీజ్ చేస్తారన్నట్టు. దాన్ని బేసిస్‌లో మనకు అంటే లైక్ ఎవరెవరు ఎలిజిబుల్ అయితారు ఫేజ్ 1కి అని చెప్పి మనకైతే రిలీజ్ చేసిర్రు. అండ్ ఈ లిస్ట్ ఎట్లా ప్రిపేర్ చేస్తారు అంటే కేటగిరీ వైస్ చేస్తారన్నట్టు. సో, లైక్ కేటగిరీ లోపల కొన్ని సీట్స్ ఉంటాయి. ఓకేనా. మనకి ఒక కేటగిరీ లోపల ఒక 10 సీట్లున్నాయనుకో 20 మందిని పిలుస్తారు వీళ్ళు. ఓకేనా. 20-30 మందిని పిలుస్తారు. ఎందుకంటే ఒకవేళ లైక్ పీపుల్ అటెండ్ కాకపోయినా కౌన్సెలింగ్‌కి, లేకపోతే వేరే కౌన్సెలింగ్‌కి లైక్ మంచి మెరిట్ వచ్చినోళ్ళు వేరే కౌన్సెలింగ్‌లకు కూడా అటెండ్ అయితారు. లేకపోతే ఎంబీబీఎస్ లాంటి కోర్సులకు జాయిన్ అయిదాం అనుకున్నా, అగ్రికల్చర్ లాంటి కోర్సుల లోపల జాయిన్ అయిదాం అనుకున్నా, వీళ్ళు ఏం చేస్తారు అంటే అటెండ్ కారు. కాబట్టి ఒక 20-30 మందిని కౌన్సెలింగ్‌కి పిలుస్తారన్నట్టు. ఒక కేటగిరీల. ఆ 20-30 మందిని పిలుస్తారు కాబట్టి, ఈ 20-30 మందికి సీట్ వస్తా అంటే ఇందులోపల కూడా సీట్ వచ్చే ఛాన్స్ చాలా తక్కువ. టాప్ ఉన్నోళ్ళకే సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. టాప్ ఉన్నోళ్ళు రాకపోయినా, టాప్ ఉన్నోళ్ళు వచ్చి జాయిన్ కాకపోయినా అట్లాంటి సిట్యుయేషన్ లోపల మిగతా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. కానీ ద ఫ్యాక్ట్ ఈస్ మనకి ఎన్ని సీట్లున్నాయి? 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. అండ్ మన కేటగిరీ లోపల ఒక 7-8 సీట్లుంటాయి అంతే.
ఓకేనా. సో, హైయెస్ట్ ఒక 10 అనుకో. 10 సీట్లుంటాయి మన కేటగిరీ లోపల. మన ర్యాంకు మంచిగున్నప్పుడు మాత్రమే మనకు సీటొస్తది. అండ్ ఇంకొక విషయం, మన ర్యాంక్ మంచిగున్నా గూడా మన కేటగిరీలో కాంపిటీషన్ ఉంటే సీట్ రాదు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే మనకు 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. మనకు కాంపిటీషన్ చాలా ఉంది. 950 మంది అప్లై చేసుకుంటే 50 మందికి మాత్రమే సీటొస్తది. ఇట్స్ ఎ ఫ్యాక్ట్. అది మీరు ఒప్పుకోవాల్సిందే. ఓకేనా. సో, ఇది అండ్ మనకి ఏందంటే అప్లికేషన్ పెట్టుకున్నంత మాత్రాన సీటొస్తది అని గాదు. మెరిట్ లిస్ట్ లోపల పేరున్నంత మాత్రాన సీటొస్తది అని గాదు. ఒకవేళ మెరిట్ లిస్ట్ లోపల మన పేరుండి, మన మెరిట్ పొజిషన్ మంచిగుండి, మన కేటగిరీ లోపల కాంపిటీషన్ లేకపోతే సీటొచ్చే ఛాన్సెస్ ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, అది మీరు గుర్తుపెట్టుకోరి. మనకి 50 సీట్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి యూ హావ్ టు సో, యాక్సెప్ట్ దట్ ఫ్యాక్ట్. అర్థం చేసుకోవాలి మనం. మనకు వేరే ఆప్షన్ లేదు. ఓకేనా. 50 మందికి మాత్రమే సీటొస్తది. అండ్ దెన్ వెన్ ఇట్ కమ్స్ టు బీఎస్సీ నర్సింగ్. ఈ బీఎస్సీ నర్సింగ్ విషయానికొస్తే మనకు 100 సీట్లున్నాయి. ఈ 100 సీట్లల్ల ఒక 5 సీట్స్ ఇన్ సర్వీస్ క్యాండిడేట్స్ అని జెప్పి రిజర్వేషన్ అయితే ఉంటదన్నట్టు వాళ్ళకి. ఎవరైతే ఆల్రెడీ నిమ్స్ లోపల వర్క్ చేస్తున్నారో వాళ్ళు. ఓకేనా. సో, 95 సీట్లయితే ఉంటాయన్నట్టు. సో, పోనీ మనం 100 అనుకుందాం. 100 సీట్లున్నాయి మనకు బీఎస్సీ నర్సింగ్ లోపల. మనకచ్చిన అప్లికేషన్‌లెన్ని గదా అంటే 1500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఈ 100 సీట్లకు 1500కి చూస్తే మనకు ఆల్మోస్ట్ ఒక 1400 అప్లికేషన్స్ ఎక్కువొచ్చినాయి. అండ్ ద ఫ్యాక్ట్ ఈస్ మనకి 100 సీట్లు మాత్రమే ఉన్నాయి. 100 మందికి మాత్రమే వీళ్ళు సీటిస్తారు. ఓకేనా. సో, మనకు 1500 వచ్చినా సో, 1500 అప్లికేషన్స్ వస్తే మనకక్కడ అయ్యేదేముండది. మన మెరిట్ పొజిషన్ మంచిగుండి, మన కేటగిరీ సపోర్ట్ చేస్తే మనకు సీటొస్తదన్నట్టు. అండ్ ఈ 1500 మంది లోపల మనకు ఫస్ట్ ఫేజ్‌కి ఎవరెవరు ఎలిజిబుల్ అని చెప్పి పిలిచిర్రు గదా! అంటే ఫస్ట్ ఫేజ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ లిస్ట్ గాని, అండ్ ఫస్ట్ ఫేజ్‌కి ఎవరు కౌన్సెలింగ్‌కి అటెండ్ గావాలి అనంటే మనకు ఒక 326 పీపుల్‌ని పిలిచిర్రు. ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. ఓకేనా. సో, 326 పీపుల్ ఎలిజిబుల్ అన్నట్టు. సో, వీళ్ళు ఒకవేళ కౌన్సెలింగ్ అటెండ్ అయితే వాళ్ళకు మంచి మెరిట్ పొజిషన్ ఉంటే సీటొస్తది. అండ్ ఈ 326 పీపుల్‌లో గూడా లైక్ మనకున్న సీట్లు మీకు తెలుసు గదా! 100 సీట్లున్నాయి. ఈ 100 సీట్ల లోపల మనకు ఎక్కువ మందిని ఎందుకు పిలుస్తారు అంటే లైక్ ఎవరైతే మంచి మెరిట్ ఉన్నోళ్ళు రారో అట్లాంటి సిట్యుయేషన్ లోపల ఈళ్ళకి గూడా సీటొచ్చే ఛాన్స్ ఉంటది గదా! అని జెప్పి అంటే మళ్ళీ మళ్ళీ కౌన్సెలింగ్ పెట్టడము అవన్నీ ఎందుకు అన్నట్టుగా ఎక్కువ మందిని పిలుస్తారన్నట్టు. సో, నీకు ఎలిజిబిలిటీ ఉంది. మీ కేటగిరీ లోపల కాంపిటీషన్ తక్కువుంటే నీకు సీటయితే వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయన్నట్టు. ఓకేనా. సో, 326 మందినైతే పిలిచిర్రు ఫస్ట్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి. సో, చూడాలి మనం. సో, ఎన్ని ఫిల్ అయితాయి సీట్స్ అని జెప్పి. అండ్ మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఏమి ఇవ్వరు వీళ్ళు. సో, ఒకసారి సీట్స్ ఫిల్ అయిన తర్వాత గూడా సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సెలింగ్‌కి ఎంతమంది పిలుస్తారు అనే దాన్ని బట్టి మనకు అర్థమైపోతదన్నట్టు. ఎన్ని సీట్లు మిగిలున్నాయి గావచ్చు అని జెప్పి. ఓకేనా. సో, ఇది నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ లోపల మనకు 326 మందిని బీఎస్సీ నర్సింగ్‌కి పిలిచిర్రు. అండ్ ఒక 200 పీపుల్‌ని బీపీటీకి అయితే పిలిచిర్రు. మనకున్న సీట్లు బీపీటీలో 50 అండ్ బీఎస్సీ నర్సింగ్ లోపల 100 సీట్లు. సో, ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే ఇక్కడ సీట్ రాకపోతే మనకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఏమైనా ఉందా? అనేది మనం తెలుసుకోవాలిప్పుడు. సో, మనకి ఒకవేళ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ లోపల సీట్ రాకపోతే వి హావ్ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. సో, ఈ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ గురించి మనం మాట్లాడుకోవాలంటే నిమ్స్ అనేది ఒక్క కాలేజ్ మాత్రమే. నిమ్స్ అనేది ఒక సింగిల్ కాలేజ్ మాత్రమే. కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ అనేది ఒక యూనివర్సిటీ. ఈ యూనివర్సిటీకి చాలా కాలేజెస్ అయితే అలైడ్ అయి ఉన్నాయన్నట్టు. అండ్ మనం కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి గైడెన్స్ కూడా ప్రొవైడ్ చేస్తామన్నట్టు. సో, ఈ గైడెన్స్ ఏంది గదా! అంటే అనాల్జెసిక్ గైడెన్స్ అని చెప్పి మన ఛానల్ నుండి నేను స్టార్ట్ చేసిన గైడెన్స్ ఇది. అండ్ నేను ఈ గైడెన్స్ లోపల జస్ట్ ₹154కి నేనేం చేస్తున్నా గదా! అంటే 6 మంత్స్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా త్రూ ఔట్ యువర్ అడ్మిషన్ ప్రాసెస్. ₹154కి నేనేంది గదా! అంటే మనకి 6 మంత్స్ ఆఫ్ గైడెన్స్ ప్రొవైడ్ చేస్తా. ఒకవేళ నువ్వు బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, బీపీటీ గావచ్చు, ఏహెచ్ఎస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే మాత్రం నేను నీకు ఎన్ని కాలేజెస్ ఉన్నాయి మనకు, ఎన్ని కాలేజెస్ ఉన్నాయి, ఏ కాలేజు ఎక్కడ ఉంది, అండ్ ఎన్ని కోర్సెస్ ఉన్నాయి. ఏహెచ్ఎస్ లోపల డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కోర్సెస్ ఉంటాయి. ఎన్ని కోర్సెస్ ఉన్నాయి, ఏ కోర్స్ లోపల ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి, మీ కేటగిరీలో ఎన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి అని చెప్పి నేనైతే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటా. అండ్ మనకి ఫేజ్ 1లో సీట్ రావాలంటే ఏం జేయాలి అని జెప్పి గూడా నేను జెప్తా ఉంటా. ఆల్రెడీ మనం కాలేజ్ లిస్ట్‌కి సంబంధించిన పీడీఎఫ్, నంబర్ ఆఫ్ కోర్సెస్‌కి సంబంధించిన పీడీఎఫ్, నంబర్ ఆఫ్ సీట్స్‌కి సంబంధించిన పీడీఎఫ్,
ఓకేనా. కేటగిరీ వైస్ అన్నీ గూడా ప్రొవైడ్ జేసినాం మన అనలిసిస్ ట్యూటర్ యాప్ లోపల. యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఉంటది. ఒకసారి ఎళ్లి చెక్ జేయండి. అండ్ మనం 1-to-1 గైడెన్స్ లాగానే ప్రొవైడ్ జేస్తాం. నీకు ఏంది గదా అంటే 10th ఆగస్టు, 20 ఆగస్టు, 30 ఆగస్టు లైవ్ గూడా ప్రొవైడ్ జేస్తాం అన్నట్టు. లైక్ ఎవ్రీ మంత్ ఆల్రెడీ 10th, 20th, 30th ఆగస్టు లైవ్స్ కండక్ట్ చేసుకున్నాం. 1-2 పీఎం ఉంటది ఎవ్రీ మంత్. 10వ తారీఖు, 20 తారీఖు, 30 తారీఖు మనం లైవ్స్ అయితే కండక్ట్ చేసుకుంటా ఉంటాం. అండ్ ఈ లైవ్స్ లోపల మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా అడగండి. యాక్చువల్‌గా చాట్ సపోర్టే ప్రొవైడ్ చేద్దాం అనుకున్నా గానీ చాలా కామన్ డౌట్స్ అయితే అడుగుతా ఉన్నారు. కాబట్టి మీకుండే డౌట్స్ అన్నీ లైవ్ లోపల క్లియర్ అయిపోతాయి. అండ్ మీకు బీఎస్సీ నర్సింగ్‌లా, బీపీటీలా, ఏహెచ్ఎస్‌లా సీట్స్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఏంది అని చెప్పి కూడా మనం అయితే మాట్లాడుకుంటాం. ఓకేనా. ఫేజ్ 1 ఆఫ్ కౌన్సెలింగ్ అయిపోయిన తర్వాతనే మనకు సీట్ వస్తదా? రాదా? అనేది అర్థమైపోతది. దాన్ని బట్టి బెస్ట్ ఆల్టర్‌నేటివ్స్ ఎట్లా సెర్చ్ చేయాలి? ఎందులో జాయిన్ అయితే బెస్ట్ ఉంటదని చెప్పి నేనైతే మీకు డీటెయిల్‌గా చెప్తా ఉంటా. కాబట్టి మీరు మన గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల ఇంకా జాయిన్ కాకపోతే జాయిన్ అయిపోర్రి. ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేసుకోవాలి? ఆన్‌లైన్ అప్లికేషన్స్ మిస్టేక్ ఎట్లా పెట్టకుండా చేసుకోవాల్సి ఉంటది. ఎట్లాంటి మిస్టేక్స్ అవాయిడ్ చేయాలి? అండ్ చాలా థింగ్స్ అయితే నేను ఈ గైడెన్స్ ప్రోగ్రామ్ లోపల చెప్తా ఉంటా. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత నోటిఫికేషన్ వచ్చేంత వరకి మంత్లీ 3 లైవ్స్ కండక్ట్ చేస్తా. 10th, 20th, 30th 1-2 పీఎం ఉంటది లైవ్. అండ్ ఒకసారి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం లైవ్స్ అనేది రెగ్యులర్‌గా కండక్ట్ చేసుకుందాం. ఓకేనా. సో, మీకంటే ఇంపార్టెంట్ నాకు ఏది కాదు. కాబట్టి నేనైతే లైవ్స్ కండక్ట్ చేస్తా. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, ఏహెచ్ఎస్ సంబంధించి కాలేజ్ డీటెయిల్స్ అండ్ సో, లైక్ కాలేజ్ డీటెయిల్స్ కావచ్చు, నెంబర్ ఆఫ్ సీట్స్ కావాలనుకుంటే మాత్రం డెఫినెట్‌గా మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటది. అండ్ నేను డైరెక్ట్‌గా మీకు లైవ్ లోపల డిస్కస్ చేస్తా. ఏది ఎట్లా ఉంటది అని చెప్పి. సో, దిస్ ఈస్ అబౌట్ అవర్ అనలిటిక్ గైడెన్స్. ఐ హోప్ మీరు జాయిన్ అయితారనుకుంటున్నా. కింద డిస్క్రిప్షన్ లోపల మన యాప్ లింక్ ఉంటది. ఒకసారి వెళ్లి చెక్ చేయండి. అండ్ అనలిటిక్ ట్యూటర్ యాప్ ప్లే స్టోర్‌లో ఉంటది. మీరు డౌన్‌లోడ్ చేసి అక్కడ కూడా మీరైతే సైన్ అప్ అయితే కావచ్చు అన్నట్టు. ఓకేనా. సో, ఇది అండ్ మనకిక్కడ కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ విషయానికొస్తే మనకు ఇక్కడ ఆపర్చునిటీ అనేది మనకు మంచిగుంటదన్నట్టు. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్ అండ్ బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ అండ్ ఏహెచ్ఎస్‌కి సంబంధించిన కోర్సెస్ అయితే మనకు అవైలబుల్ ఉంటాయన్నట్టు. అండ్ మనకి డిఫరెంట్ నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. మనకి గవర్నమెంట్ కాలేజెస్ ఉంటాయి. ప్రైవేట్ కాలేజెస్ ఉంటాయి. అండ్ బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి 37 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 95 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం మనకి 132 కాలేజెస్ ఉన్నాయి తెలంగాణ లోపల బీఎస్సీ నర్సింగ్‌కి సంబంధించి. 132 కాలేజెస్. ఈ 132 కాలేజెస్ లోపల మనకి అరౌండ్ 7,970 సీట్లున్నాయి. 7,970 సీట్లు అంటే అప్రాక్సిమేట్‌లీ 8,000 సీట్లయితే ఉన్నాయి మనకి. బీఎస్సీ నర్సింగ్ లోపల. అండ్ బీపీటీ విషయానికొస్తే మనకి గవర్నమెంట్ సీట్స్ లేవు. బీపీటీకి గవర్నమెంట్ సీట్స్ లేవు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అండ్ బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ లోపల మనకి 30 ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. తెలంగాణ లోపల 30 బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అరౌండ్ మనకి 1,450 సీట్లయితే ఉన్నాయి. సో, 1,450 అంటే అప్రాక్సిమేట్‌లీ ఒక 1,500 సీట్లయితే ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీకి సంబంధించి. అండ్ మనకి బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి మనం చూసుకుంటే 5 గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 24 ప్రైవేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. మొత్తం 29 కాలేజెస్ అయితే ఉన్నాయి మన తెలంగాణ లోపల బీఎస్సీ ఎంఎల్టీ చేయడానికి. అండ్ ఈ బీఎస్సీ ఎంఎల్టీకి సంబంధించి 1,117 సీట్లున్నాయి. అంటే అప్రాక్సిమేట్‌గా 1,100 సీట్లయితే ఉన్నాయి. బ్యాచిలర్ ఆఫ్ ఎంఎల్టీకి సంబంధించి. అండ్ బీఎస్సీ అలైడ్ హెల్త్ సైన్సెస్‌కి సంబంధించి మనకి 10 కాలేజెస్ ఏమో గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. 9 కాలేజెస్ ఏమో ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. అండ్ మొత్తం 19 కాలేజెస్ అయితే ఉన్నాయి. అప్రాక్సిమేట్‌లీ ఒక 2,000 సీట్లయితే ఉన్నాయి అలైడ్ హెల్త్ సైన్సెస్ లోపల. సో, ఇన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అప్రాక్సిమేట్‌లీ ఎంత కాదన్నా గూడా ఒక 10,000 మందన్నా బెనిఫిట్ అయితారన్నట్టు. అండ్ మీరిక్కడ చూసుకుంటే బీఎస్సీ నర్సింగ్ గావచ్చు, బీపీటీ గావచ్చు, ఏహెచ్ఎస్ గావచ్చు మనకి ఎంత కాదన్నా 1000 అప్లికేషన్స్ వచ్చినాయి. సో, ఇక్కడ మనకి 10,000 సీట్లున్నాయి. మనం అనుకున్న కోర్స్ లోపల సీట్లు రావడానికి ప్రొబబిలిటీ అనేది ఇక్కడ ఎక్కువ. సో, ఎక్కువ అంటే మామూలు ఎక్కువ కాదు. చాలా ఎక్కువ. మనకిక్కడ ఏందంటే సో, లైక్ ఇక్కడ మనకు అప్లికేషన్‌లు ఎన్నొచ్చినాయి? బీపీటీకేమో 50 సీట్లున్నాయి. 50 సీట్లకి చాలా ఎక్కువ అప్లికేషన్స్ వచ్చినాయి. అండ్ బీపీటీకేమో 50 సీట్లున్నాయి. అరౌండ్ మనకొక 1000 అప్లికేషన్‌ల దాకా వచ్చినాయి. బీఎస్సీ నర్సింగ్‌కి 100 సీట్లున్నాయి. 1,500 అప్లికేషన్స్ వచ్చినాయి. ఓకేనా. సో, ఇక్కడ మనకి ఇన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి.
100 సీట్లకు 50 సీట్లకే అన్ని అప్లికేషన్స్ చేసుకున్నారు మనకు. అండ్ అక్కడ మనకి మన మెరిట్ పొజిషన్ అనేది మంచిగుండి సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. ఓకేనా. అక్కడ మనకి 50 సీట్లున్న దగ్గర, 100 సీట్లున్న దగ్గర మన మెరిట్ పొజిషన్ అనేది చాలా మంచిగుంది. కానీ మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. ఎందుకు? నంబర్ ఆఫ్ సీట్స్ అనేది చాలా తక్కువున్నాయి కాబట్టి మనకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువున్నాయి. ఆపర్చునిటీ ఉన్న దగ్గర నువ్వు ట్రై చేస్తే నీకు సీట్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి. అండ్ ఈ గవర్నమెంట్ ఇక్కడ మన బీఎస్సీ నర్సింగ్ లోపల మంచి కాలేజెస్ ఉన్నాయి, గవర్నమెంట్ కాలేజెస్. బీపీటీ లోపల టాప్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి. బీఎస్సీ ఎంఎల్టీ లోపల టాప్ గవర్నమెంట్ కాలేజెస్ ఉన్నాయి. ఏహెచ్ఎస్ లోపల గాంధీ ఉస్మానియా లాంటి గవర్నమెంట్ కాలేజెస్ టాప్ లోపల ఉన్నాయి. ఓకేనా. గాంధీ ఉస్మానియా, కేఎంసీ ఇట్లాంటి కాలేజెస్ ఉన్నాయి మనకి నర్సింగ్ లోపల, బీఎస్సీ ఎంఎల్టీ లోపల, ఏహెచ్ఎస్ లోపల. సో, ఈ అన్ని కోర్సెస్‌కి మనం అప్లికేషన్ అయితే పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. సో, ఈ అప్లికేషన్ అనేది ఎప్పుడొస్తది? అండ్ ఈ అప్లికేషన్‌కి సంబంధించి డీటెయిల్స్ ఏంది? ఎవరెవరు ఎలిజిబులు? ఎవరెవరు ఎలిజిబుల్ గాదు? ఎట్లా ఉంటది? అన్నీ గూడా మన యాప్‌లో నేను ప్రొవైడ్ చేసిన. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతది. అండ్ మన యూట్యూబ్‌లో గూడా ఇట్లాంటి వీడియోస్ అయితే తర్వాత చేసుకుంటా ఉంటాం. అండ్ యాస్ కంపేర్డ్ టు నిమ్స్ అక్కడ సీట్ రాకపోతే నిమ్స్ అనేది మంచి యూనివర్సిటీ. నేను యాక్సెప్ట్ చేస్తా. బట్ మీకు నిమ్స్ లోపల మనం ట్రై చేస్తాం. అప్లికేషన్స్ ఎక్కువొస్తాయి. కాంపిటీషన్ ఎక్కువుంటది. అక్కడ సీట్ రాకపోతే బెస్ట్ ఆల్టర్‌నేటివ్ ఏదైనా ఉంది అంటే కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్. చాలా నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి మనకి. చాలా నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. అండ్ నువ్వు నిమ్స్‌లోనే అప్లై చేసుకున్నావు. నేనేమంటున్నా, నువ్వు నిమ్స్‌లోనే అప్లై చేసుకున్నావు. నీకు నిమ్స్‌లో సీట్ రాకపోతే కేఎన్ఆర్‌యుహెచ్ యూనివర్సిటీ లోపల టాప్ కాలేజ్ లోపల సీటొస్తది. కాబట్టి మనం గట్టిగా ట్రై చేద్దాం. ఫేజ్ 1 లోపల సీట్ రావాలంటే ఏం జేయాలి అనేది మాత్రం మనం ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్‌తో సహా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. ఒకసారి నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత. మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేసుకున్నాం. అండ్ మనం ఆల్రెడీ పీడిఎఫ్స్ అయితే ప్రొవైడ్ చేసినాం. కట్ ఆఫ్స్ కూడా మన యాప్ లోపల ఉంటాయి. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. డెఫినిట్‌గా మీకు నచ్చుతది. ఓకేనా. సో, బీఎస్సీ నర్సింగ్‌కి మనకు పక్కాగా ఎబ్సెట్ రాసి ఉండాల్సుంటది. తెలంగాణ ఎబ్సెట్ 2025 అనేది బీఎస్సీ నర్సింగోళ్ళు రాయాల్సుంటదన్నట్టు. రాసినోళ్ళే ఎలిజిబుల్ అయితారు. బీపీటీకి ఇంటర్ మార్క్స్ తోటే సెలక్షన్ ప్రాసెస్ అయితది. బీఎస్సీ ఎంఎల్టీకి ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితది. ఏహెచ్ఎస్ ఓళ్ళకి ఇంటర్ లోపల వచ్చిన మార్క్స్ బేస్డ్ సెలక్షన్ ప్రాసెస్ అయితది. కాబట్టి మనకు ఇన్ని నంబర్ ఆఫ్ సీట్స్ ఉన్నాయి. మనం ట్రై చేస్తే మనం అనుకున్న కాలేజ్‌లో సీటొస్తది. సో, ఏదో చేసినాం, ఏదో లైక్ అప్లై చేసినాం, ఏదో కాలేజ్ పెట్టినాం అని కాకుండా మంచి కాలేజ్‌లో పెట్టుకుందాం. మంచిగా ట్రై చేద్దాం. ఓకేనా. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఐ హోప్ యూ గాట్ క్లారిటీ అండ్ ఐ యామ్ అగైన్ రిమెంబరింగ్ యూ. సో, మనకి ₹154 ఉంటది సబ్స్క్రిప్షన్ తీసుకోరి. అండ్ మనం లైవ్‌లో కలుద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ సైనింగ్ ఆఫ్.